నేనైతే నిన్న బిర్యానీని ఎంజాయ్ చేశాను. ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ చేశాను. కాగుతున్న నూనెలో హోల్ స్పైసెస్ వేసి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా ఎర్రగా వేపుకోండి. ఇప్పుడు ఓ కప్పు కొత్తిమీర, ఓ కప్పు పుదీనా కూడా వేసి బాగా వేపుకోండి. ఇప్పుడు ఓ గెంటె అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి. కొద్దిగా ఎక్కువే పడుతుంది. అది వేగాక కాసింత కారం వేసుకోండి. నేనైతే కాశ్మీరీ కారం వాడుతున్నాను. అది కూడా వేగాక ఓ కప్పు టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేపుకోండి. ఇప్పుడు ఓ కప్పు సన్నగా చిలికిన పెరుగును కూడా వేసుకోండి. ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా! ఇప్పుడు 3 కప్పుల వేడి నీటిని పోసుకొని చికెన్ ఉడకటానికి తగినంత ఉప్పు మనం పోసుకున్న నీటితోనే ఉడికించండి. అది 50% మాత్రమే చికెన్‌ని ఉడికించండి. రైస్ ఉడికించడానికి నీళ్లు, అందులో తగినంత ఉప్పు, బియ్యంని 80% మాత్రమే ఉడికించి నేనిక్కడ మట్టి కుండను వాడుతున్నాను. ఎందుకంటే మట్టి కుండలో దమ్ పెడుతున్నప్పుడు దమ్ పట్టుకుంటుంది కాబట్టి అడుగంటకుండా. ఇలా రైస్ అంతా స్ప్రెడ్ చేసుకొని, దాని మీద ఓ తడి క్లాత్‌ని వేసుకోండి. తడి క్లాత్ లేదు అన్నప్పుడు సిల్వర్ ఫాయిల్ ఉన్నా కూడా వేసుకొని మూత పెట్టేసుకోండి. ఇలా మట్టి పాత్రలో చేయడం వల్ల ఒక టిప్ ఏంటంటే, ఆవిరి బయటికి పోకుండా అలాగే పట్టుకుంటుంది. చూసారు కదా! ఎంత పొడి పొడిగా రైస్ ఎంత టేస్టీగా ఉందో చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతలేదా? ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. థాంక్ యూ.